మాట్లాడబోతున్నాను. ఈ రోజు మనం మాట్లాడబోతున్న టాపిక్ పేరు డ్రీమ్. డ్రీమ్ డ్రీమ్ అంటే కళ. నిద్రపోతున్నప్పుడు వచ్చేది కళ, నిద్ర లేకుండా చేసేది కళ. అంటే ఇక్కడ చూడండి, అబ్దుల్ కలాం గారు ఈ మాట చెప్పారు, నిద్రపోతున్నప్పుడు మనకి ఎన్నో డ్రీమ్స్ వస్తాయి, అది నిజంగా నెరవేర్చుకోవాలని తప్పంతో మనం చేసేది నిజమైన డ్రీమ్ అన్నమాట. సో ఈ సేల్ షాప్ బిజినెస్ లో ప్రతి ఒక్కళ్ళు ఏదో చేయాలని ఉత్సాహంతో వస్తారు, మధ్యలోనే చాలా మంది క్లోజ్, తర్వాత నుంచి ఫోన్ కూడా వేస్తారు. మరి ఎందుకంటే వాళ్ళు అలా చేస్తారు? దానికి అలా రీజన్ ఏంటంటే వాళ్ళకి సరైన డ్రీమ్ అనేది లేదు. చాలా మంది వ్యక్తులు ఎన్నో డ్రీమ్స్ పెట్టుకొని వస్తారు, బట్ బిజినెస్ లోకి ఎంటర్ వెంటనే కొంతమంది నో 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 అని చెప్తూ ఉండగానే వాళ్ళు చెప్పిన నెగిటివ్ మాటలకి మైండ్ లోకి ఎక్కించుకొని ఇక వాళ్ళు కూడా బిజినెస్ నుంచి ఫిట్ అయిపోయి ఇంకా వాళ్ళ పాత పని ఏదైతే ఉందో అదే చేసుకుని పోతుంటారు. అందుకనే కారణం వాళ్ళ డ్రీమ్ కి పునాది అనేది సరిగ్గా లేదు. వాళ్ళు నిజంగా డ్రీమ్ పెట్టుకొని పని చేస్తే డ్రీమ్ అనేది ఎలా ఉంటుందో మీకు నేను ఈరోజు చూపించబోతున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా తల్లి లేదా ఎవరైనా ఒక తల్లి, ఒక మదర్ 9 నెలల పాటు గర్భం దాల్చినాక ఎన్నో పెయిన్స్, ఎన్నో నొప్పులు, బాధలు, ఇబ్బందులు తట్టుకొని నిలబడితే మనం బయటకు వచ్చేస్తాం. మనం తల్లి గర్భం నుంచి బయటకు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? మనం అలా బయటకు రావడానికి గల కారణం మన తల్లికి ఒక పెద్ద డ్రీమ్ ఉంది. ఆ తల్లికి డ్రీమ్ ఉంది కాబట్టి ఆ 9 నెలల పాటు ఎన్నో పెయిన్స్, ఎన్నో నొప్పులు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినాయి, అయినా కానీ తట్టుకొని మనకి జన్మనిచ్చింది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి చాలా ఊహించుకుంటుంది, నా కొడుకు ఇలా ఉంటాడు కావాలా, ఇలా ఉంటాడు, అలా ఉంటాడని. ఇలానే గోడకి మొత్తం కూడా స్టిక్కర్స్, అబ్బాయి ఫోటోలు, చిన్నపిల్లల ఫోటోలు, అలా ఊహించుకుంటుండేది. నిజంగా ఆ తల్లికి డ్రీమ్ ఉంది కాబట్టి ఆ టైంలో వచ్చే బాధలన్నీ కూడా తట్టుకొని నిలబడగలిగింది. ఒకవేళ నిజంగా తల్లికి డ్రీమ్ లేకపోతే మనకి జన్మనిచ్చేది కాదు. ఆ నొప్పుల్ని తట్టుకోలేక అసలు వద్దనుకునేది. ఈ ప్రెగ్నెన్సీ అనేది, ఈ గర్భం అనేది వద్దు అని చెప్పి అనుకునేది. మరి ఈ యొక్క ప్రాసెస్ లో ఆ పెయిన్స్ అని తట్టుకోగల కారణం డ్రీమ్. మన సేల్స్ ఆఫ్ బిజినెస్ లో కూడా మనం డైమండ్ షిప్ అనే ఒక డ్రీమ్ ను పెట్టుకొని ముందుకెళ్ళాలి. తల్లి ఏదైతే గర్భం దాల్చిందో మనం కూడా డైమండ్ షిప్ ని గర్భం దాల్చాలి. 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల పాటు ఆ తల్లి ఏదైతే డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తుందో ఉందో అదే మనం డ్రీమ్ పెట్టుకొని ముందుకు సాగాలి. ఆ టైంలో వచ్చే కొన్ని ఇబ్బందులు, ఇరుకుల్ని, అవన్నీ ప్రాబ్లమ్స్ లో చూడకూడదు. అదంతా కూడా ఒక నార్మల్ ప్రాసెస్. ఒక డైమండ్ అవ్వాలంటే మినిమం కొన్ని ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. ఊరికనే రాత్రి డైమండ్ అయితే ఎటువంటి కిక్ ఉండదు. అందుకని దేవుడు కూడా నీకు ఒక 10,000 టీం నీకు వచ్చేటప్పటికల్లా చాలా అగ్ని పరీక్షలు, చాలా పెద్ద పెద్ద పరీక్షలు పెడుతూనే ఉంటాడు. సో కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా ఈ రోజు నుంచి ఒక డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తే ఈ బిజినెస్ నుంచి క్విట్ అవడం జరగదు. డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తే నిజంగా నిద్ర కూడా పట్టదు. అలాగా మనకి ఈ బిజినెస్ లో అంత ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటాం. నెక్స్ట్ డ్రీమ్ తర్వాత మనకి నెక్స్ట్ ఉన్న క్వాలిటీ ఏంటో చూద్దాం. చాలా మంది డ్రీమ్స్ ఉంటాయి, బట్ వాళ్ళు యాక్షన్ లో పెట్టరు. ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా వీటిని యాక్షన్ లో పెట్టాలి. నా కళలు ఉన్నాయి, కూర్చుంటే నెరవేరుతాయా? నెరవేరు. మరి ఏం చేస్తే నెరవేరుతాయి? ఆ ఏదైతే కళ ఉందో ఆ కళను సాకారం చేసుకుంటానికి పని చేయాలి, యాక్షన్ చేయాలి, వర్క్ చేయాలి. ఆ వర్క్ చేయకుండా డ్రీమ్స్ చేయకుండా నెరవేరు. డ్రీమ్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఇది నా సక్సెస్ ఫార్ములా. డ్రీమ్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. సో ఈ యొక్క ఫార్ములాని మీరు అప్లై చేసుకోండి, మీ జీవితంలో కూడా 100% సక్సెస్ అవుతారు. నేను ఒక
కాలేజీ లెక్చర్గా చేయకముందు నుంచే నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. నా ఊర్లో నేనే పెద్ద గొప్పవాళ్ళు అవ్వాలి, మంచిగా డబ్బులు సంపాదించాలి, మా ఊరు మొత్తానికి నేనే దత్తత తీసుకోవాలి అని రకరకాల డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ కోసమే నేను రకరకాల పనులు చేస్తుండేవాడిని. కానీ నాకు నిజంగా చెప్తున్నాను, సేఫ్ షాప్ లో ఎంప్లాయీ కాకుండా ఉంటే ఏ ఒక్క డ్రీమ్ కూడా నెరవేరే కాదు. ఎప్పుడైతే 2018 ఆగస్టు 15 నా జీవితంలోకి సేఫ్ షాప్ ఎంటర్ అయిందో ఆ రోజు నాకు దేవుడు వరం ఇచ్చేసాడు. నీ డ్రీమ్స్ అన్ని కూడా నెరవేర్చుకుంటానికి సేఫ్ షాప్ అనే ఒక ఆయుధాన్ని మనకి ఇచ్చాడు. ఆ ఆయుధంతోనే నువ్వు నెరవేర్చుకోవాలని చెప్పేసి నాకు చెప్పినట్టుగా తలంపు వచ్చేసింది. అది ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు నాన్ స్టాప్ గా వర్క్ చేస్తూనే ఉన్నాను. అదే విధంగా నాతో పాటు కలిసి పనిచేసేందుకు కొన్ని వందల మంది, వేల మంది టీం కూడా నాతో పాటు జాయిన్ అవ్వడం జరిగింది. సో నిజంగా వాళ్ళందరికీ సెల్యూట్ చెప్తున్నాను. నాలాంటి వ్యక్తులు లోకంలో ఎవరు ఉండరా అనుకున్నాను. ఎందుకంటే నేను పనిచేయడానికి వెళ్ళినప్పుడు చాలా మంది వీడికి కొంచెం ఇగో ఎక్కువ, కోపం ఎక్కువ, ఎవరితో కలవడు, ఎవరితో మాట్లాడు, నిజంగా ఏదో డిఫరెంట్ పని ఉంటాడు అని చెప్పేసి అందరూ నన్ను హేట్ చేస్తూ ఉంటారు. నాకేమో ఎవరితో కలవడం ఇష్టం ఉండదు, ఏదో చేయాలని తప్పన ఉండేది, ఏదో చేస్తే కానీ నిద్రపడదు. మరి నేనేమో అందరిలో కలిసిన వ్యక్తిని కాదు కాబట్టి ఉద్యోగం చేసిన చోట కూడా నేను ఎవరికి నచ్చేవాడిని కాదు. నిజంగా నేను చాలా ఆనందపడుతున్నా. సేఫ్ షాప్ గురించి చూస్తే అందరూ నాలాంటిలో ఉన్నారు. ఏ వ్యక్తిని చూసినా నాలాగా పనిచేసేవాడే, నాలాగా వచ్చేసేవాడే, నాలాగా ఏదో చేయాలని తప్పని ఉండేవాడే. బయట జనాభా ఉన్నట్టుగా అందరూ ఉంటారు అనుకోవద్దు. నీలాగా కష్టపడే తత్వం గల వాళ్ళు సేఫ్ షాప్ లో ఉంటారు. ఒకవేళ నీలో కష్టపడే తత్వం లేకపోయినా సేఫ్ షాప్ లో ఎంటర్ అవ్వు, నీ లైఫ్ మొత్తం మారిపోతుంది. గత 10 రోజులు కదా ఒక సంఘటన జరిగింది. ఒక 4 కుర్రాళ్ళు ఆల్రెడీ దిశ, ప్రియాంక రెడ్డి ఎలా అకాశానికి పాల్పడ్డారో మీరు చూశారు. ఆ తర్వాత 4 కుర్రాళ్ళ పరిస్థితి కూడా ఏమైంది కూడా మీరు చూశారు. ఆ 4 కుర్రాళ్ళకి సరైన డ్రీమ్, సరైన యాక్షన్ లేకపోవడం వల్లే అలా జరిగిందని నా అభిప్రాయం. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న బంధువులు కానీ ఆ కుర్రవాళ్ళకి సరైన గైడ్లైన్స్ ఇచ్చేసి సక్రమైన మార్గంలో పెట్టినట్టే వాళ్ళ బతుకులు అలా అయ్యేది కాదు. ఆ 4 వల్ల ఒక నిండు ప్రాణం పోయేది కాదు. మరి ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఏ వ్యక్తి కూడా సరైన అవగాహన లేదు, సరైన డ్రీమ్ లేదు, సరైన గోల్ లేదు, సరైన టార్గెట్ లేదు. సో ఎవరైతే టార్గెట్ పెట్టుకుని డ్రీమ్ పెట్టుకుని పనిచేయాలనుకుంటారో 100% మా నెంబర్స్ కాల్ చేయండి. నా నెంబర్స్ ఇక్కడ స్క్రోలింగ్ ఇస్తున్నాను. ఈ నెంబర్స్ మీరు కాల్ చేయండి. మీకు డ్రీమ్ ఉంటే చాలు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నీ క్యాస్ట్ ఏంటి, నీ రిలీజన్ ఏంటి, నీ ప్లేస్ ఏంటి, ఏమీ వద్దు నాకు. నీకు ఏదో చేయాలని తపన ఉంటే నువ్వు నాకు ఫోన్ చేయి. ఈ నెంబర్స్ ఇస్తున్నాను, ఈ నెంబర్ కాల్ చేయి. నిన్ను 100% 1 day లో సక్సెస్ చేసి నిన్ను మీ పేరెంట్స్ ని గర్వించలేక ఒక కుర్రవాడిలాగా, ఒక అమ్మాయిలాగా తీర్చిదిద్దుకుంటే నా పేరు చిన్నారావు గారు. లైవ్ లో చెప్పేస్తున్నాను. ఒక మంచి సంకల్పంతో పనిచేయాలని ఉన్నవాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఊరికనే ఖాళీగా ఉండకుండా, వేస్ట్ పనులు చేయకుండా మీరు ఏదో చేయాలని తప్పనితో ఉంటే మాత్రం రండి. 100% సక్సెస్ అవ్వచ్చు. సో ఆ విధంగా సక్సెస్ అయ్యే విధంగా మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాము. సో సేఫ్ షాప్ సంబంధించి ఒక్క డబ్బులే కాదు, గొప్ప రికగ్నిషన్ దొరుకుతుంది, గొప్ప క్రమశిక్షణ, మొత్తం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం సేఫ్ షాప్ లోనే దొరుకుతాయి. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మా నెంబర్ కాల్ చేసి సో మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై సేఫ్ షాప్. Out of the darkness came the light. All lights begin in the darkness. We're all moving towards the light. Come, step with me on this journey of a lifetime. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు
మనకు బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని, ఓడిపోవద్దు రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు నింగిని హద్దు. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కళ్ళల్లో మెరుపు మెరవాలి, కారు చీకట్లో దారి వెతకాలి, గాలి బాణల్లో ఉరుమై సాగాలి, తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ముట్టుకున్నావా మువ్వా అవుతుంది, పట్టుకున్నావా పాటే అవుతుంది, అల్లుకున్నావా జల్లే అవుతుంది, హత్తుకున్నావా వెల్లుబోతుంది. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు,